హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ధనాస్ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం గుడ్డు పులుసు. చాలా చాలా ఎమ్మీగా ఉండే ఈ గుడ్డు పులుసుని చేసుకోవడానికి ముందుగా మనం ఒక 5 గుడ్లని ఉడికించి తీసుకుంటున్నాం అనమాట. ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఆలోపు మనం పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ లేదా చిన్న బత్తాయికాయ సైజ్ అనుకోండి, దాన్ని ఇలా తీసుకొని దీని మీద తోళ్ళు కానీ ఇత్తనాలు పీచులు ఏం లేకుండా తీసి క్లీన్ చేసుకొని మనం దీన్ని ఈ గిన్నె నిండా నీళ్ళతో లేదా హాఫ్ గిన్నె నిండా నీళ్ళతో నానపెట్టేసుకుంటున్నానండి. అలానే పులుసులోకి కొంచెం గ్రేవీనెస్ కోసం మనం ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా, అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. పెద్దగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే అవి సపరేట్గా కనిపిస్తాయి అన్నమాట. అలా చిన్నగా చేసుకుంటే పులుసులో గ్రేవీలా కనిపిస్తుంది కానీ అడ్డం అనిపించదు అనమాట. అందుకోసం అలా మనం ఆనియన్స్ అన్నిటిని కట్ చేసి పెట్టేసుకొని ఈలో ప్యాన్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం అండి. ఇందులో తాలింపులో కోసం మనం ఎల్లుల్లిపాయ ఉంటుంది కదండి, దాన్ని చిదిపేసి వేసుకోవాలి లేదా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలానే ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నాం అనమాట. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదండి, ఎందుకంటే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ వేగేలోపు అవి చేదు వాసన వచ్చేస్తాయి అన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకండి. ఇలా ఉల్లిపాయలన్నిటిని ఏగనివ్వాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా జస్ట్ సాఫ్ట్గా ఉండేలాగా. ఇందులో మనం 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇందులోనే మనం ఒక చిటికేడు, అంటే 1/4 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. కారం మాత్రం ఇప్పుడే వేయకండి, కారం వేస్తే ఘాటు వచ్చేస్తుంది ఇవి కుక్ అయ్యేలోపు. అందుకోసం ముందుగా కారం వేసుకోకూడదు అనమాట. ఇలా అంతా ఉల్లిపాయని బాగా ఏగనివ్వాలి. ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి. జస్ట్ ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా, లేకపోతే అడుగంటేస్తాయి ఉల్లిపాయలు లేదా వాటర్ వదిలేస్తుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే కొంచెం స్టిర్ చేస్తూనే ఉండాలి. చూసారా, గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదండి ఉల్లిపాయ. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా, అంటే కొంచెమే అండి, హాఫ్ ముద్ద అంతే, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుంటున్నాం. మీరు అంతగా లైక్ చేయను అనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని. జస్ట్ లాస్ట్లో దించుకునే ముందర పైన అల్లం ముక్కల్ని స్లైసెస్గా కట్ చేసి జూలియన్స్గా వేసుకోవచ్చు డెకరేషన్ కోసం. జస్ట్ అలా టేస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటున్నాను. మనం ఈ ప్రాసెస్ చేసేంతలేపు మధ్యలో ఇది స్టిర్ చేయడం ఆపినప్పుడు చింతపండు పులుసుని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఒకేసారి పిండేస్తే పులుసుకి కొంచెం టైం తీసుకుంటుంది. అప్పుడప్పుడు పిండుతూ ఉన్నామనుకోండి
మనకి ఈజీగా పిండేసుకోవచ్చు. ఇందులో మనం 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం, ఉప్పు అనేవి మన ఫ్లేవర్స్కి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నానండి. వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. ఈ మసాలాలని మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లన్నిటిని వేయించేసుకుందాం. మసాలాలు వేగితే భలే టేస్ట్ ఉంటాయి కదండి గుడ్లు, అందుకోసం. కొంచెం దాని మీద బబుల్స్ వచ్చేంత వరకు మనం గుడ్డు వేగేటప్పుడు ఎప్పుడైనా గమనించండి, అవి బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట పైన వేగినప్పుడు. అలా బబుల్స్ వచ్చేలాగా వేయించి పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఇలానే తినే బుద్ధి అవుతుంది కదండి. ఎగ్ మసాలాలో ఫ్రై అయిన ఎగ్ని ఇలా చింతపండుని నీట్గా పిండేసుకోవాలన్నమాట. స్ట్రైనర్ ఉంటే ఇలా పిండేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసి ఇలా వాటర్ని అన్నిటిని కింద మనం డ్రైన్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఈ పులుసు అంతటిని కొంచెం లిక్విడ్ లాగానే తీసుకోండి, మరి చిక్కగా అక్కర్లేదు. మనం పులుసు కదా చేసుకుంటున్నాము, అందుకోసం ఇలా పులుసు అన్నిటిని దీంట్లో తీసేసుకొని ఒకసారి మనం మసాలాలో అంతా కలిసేలా తిప్పుకోవాలన్నమాట. పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ని మీరు టేస్ట్ చూసిన తర్వాత పుల్లగా అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ లేదా 1 గ్లాస్ దాకా యూస్ చేయొచ్చు. లేదు అదే సరిపోతుంది, ఆ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది, పులుపు అంత ఎక్కువ లేదు, సరిపోతుంది అనుకుంటే అలానే మనం హాఫ్ గిన్నె వాటర్ తీసుకున్నాం కదండి, అదే సరిపోతుంది. ఇలా ఒక 2 బబుల్స్ వచ్చేలాగా, అంటే 2 సార్లు పొంగు వచ్చేలాగా చూసుకోవాలి. 2 సార్లు పొంగు వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ కొబ్బరి, శనక్కాయలు, కొంచెం పప్పులు, వీటిని కొంచెం డ్రైగా ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయలని కూడా అలా ఫ్రై చేసేసుకొని ఒక 2 ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇలా వాటర్లో కలిపేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని వేస్తే మనం ఈ పప్పుల పొడి అంటారు, లేదా కర్రీ మసాలా అంటారండి. దీన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో లైట్గా ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న మసాలా అండి. దాన్ని ఇలా వేసుకొని దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. చూసారా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇది కొంచెం థిక్ వచ్చేదాకా అసలు ఈ పౌడర్ వేసినప్పుడే మంచి అరోమా వస్తుంది అనమాట. మనం ఏదైనా సరే ఫస్ట్ కుక్ చేసేటప్పుడు మన అరోమాస్ వల్లే ఇది పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అని తెలిసిపోతుందన్నమాట. లైట్గా పైనుంచి ధనియాల పొడి కొంచెం చల్లుకుంటున్నానండి. ఎందుకంటే మనం కర్రీ దాంట్లో కొంచెమే వేసుంటాం అనమాట, లైట్గా, చాలా తక్కువగా కర్రీ మసాలాలో. అందుకోసం మనం పైనుంచి ధనియాల పొడి అలా చల్లేసుకొని గుడ్లు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి, మసాలా ఫ్రై చేసుకున్న గుడ్లు వేసేసుకుంటున్నాను. నాకైతే కుక్ చేసేటప్పుడు స్మెల్ చూస్తూ చేస్తే అదొక మంచి ఫీల్ అనిపిస్తుందండి. ఎందుకంటే మనం కుక్ చేసేటప్పుడే మనకి తెలుస్తుంది అనమాట అరోమాస్ వల్ల పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అని. ఇంకొక 2 పొంగులు వచ్చేదాకా మనం స్టవ్ మీద దీన్ని పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనం కర్రీ మసాలా వేసుకున్నాం కదండి, అది కొంచెం మగ్గనివ్వాలి. అలా 2 పొంగులు వచ్చేసిన తర్వాత దించి మనం ప్లేటింగ్ చేసుకుందాం పైన కొత్తిమీరతో. చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.